రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సైబర్ మోసాల్లో చిక్కుకోవడానికి అవగాహన లోపమే ప్రధాన కారణమని ఆర్టీసీ ఎండీ ఐపీఎస్ అధికారి సజ్జనార్ చెప్పారు. ఇటీవల కాలంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్టు కేసులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ట్వీట్ చేశారు. నేరం ఏదైనా సరే డిజిటల్ అరెస్టు అనేది ఉండదు. దర్యాప్తు అధికారులు నేరుగా వచ్చి నేరస్తులు అరెస్టు చేస్తారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఎవరైనా బెదిరిస్తే అది మోసమని గుర్తించండి. సైబర్ మోసాల్లో చిక్కుకోవడానికి కారణం అవగాహన లోపమే అన్నారు. మన దేశంలోని ఏ దర్యాప్తు సంస్థ కూడా ప్రజల వ్యక్తిగత వివరాలు ఫోన్ ద్వారా అడగదు. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఫోన్ లేదా ఆన్లైన్ ద్వారా బెదిరింపులకు పాల్పడవు. ఎవరైనా బెదిరిస్తే వారు నకిలీలని అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు సజ్జనార్. సైబర్ మోసాల్లో చిక్కుకోవడానికి అవగాహన లోపమే ప్రధాన కారణమని ఆర్టీసీ ఎండీ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ చెప్పారు. ఇటీవల కాలంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్టులపై కేసులపై అవగాహనలో ప్రజలకు పెంచేందుకు ఆయన ట్వీట్ చేశారు. నేరం ఏదైనా సరే డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదన్నారు. దర్యాప్తు అధికారులు నేరుగా వచ్చి నేరస్తులు అరెస్టు చేస్తారని చెప్పారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఎవరైనా బెదిరిస్తే అది మోసమని గుర్తించండి. సైబర్ మోసాల్లో చిక్కుకోవడానికి కారణం అవగాహన లోపమే. మన దేశంలోని ఏ దర్యాప్తు సంస్థ కూడా ప్రజల వ్యక్తిగత వివరాలు ఫోన్ ద్వారా అడగదు. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఫోన్ లేదా ఆన్లైన్ ద్వారా బెదిరింపులకు పాల్పడవు. ఎవరైనా బెదిరిస్తే వారు నకిలీలని అర్థం చేయాలని ప్రజలకు సూచించారు.